అందరికీ నమస్కారం. జై భీమ్. ఈరోజు మన నీల్ తెలంగాణ స్టూడియోలో డిస్కషన్ విత్ డిబి ప్రోగ్రామ్కి ఇచ్చేసినటువంటి శ్రీకాంత్ గారికి స్వాగతం. అదేవిధంగా డిస్కషన్ విత్ డిబి ప్రోగ్రామ్కి ఎస్ఎస్యు రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నటువంటి ఎం శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి ఈరోజు చాలా విషయాలు మనం చర్చించుకుందాం. నమస్కారం శ్రీకాంత్ గారు. ఎలా ఉన్నారు శ్రీకాంత్? చాలా బాగున్నాను. చెప్పండి శ్రీకాంత్, మీరు ఎస్ఎస్యు రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నారు కదా, అసలు మీ ప్రస్థానం ఎలా మొదలైంది? ఎక్కడి నుంచి వచ్చారు? రాష్ట్ర రాజధానిలో వచ్చి ఉస్మానియా యూనివర్సిటీలో ఆ కాలేజీలో చదువుతున్నారు. సో ఎలా స్టార్ట్ అయింది మీ ప్రస్థానం? మన ఊరు వచ్చేసి సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల్ కొలుగురు గ్రామం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కాన్స్టిట్యున్సీ మార్కెట్. నేను 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మన హాస్టల్లో కూడా జరిగింది. తర్వాత ఇంటర్మీడియట్ గజ్వేల్ జూనియర్ కాలేజ్లో, డిగ్రీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సిద్దిపేటలో మన ఎస్ఎంహెచ్ హాస్టల్లో ఉంటూ డిగ్రీ చేయడం జరిగిందన్న. డిగ్రీ తర్వాత మా గురువు డాక్టర్ కే హుసేన్, ఆయన యొక్క ప్రోద్బలంతో, ఆయన యొక్క తోడుతో, ఆయన చెప్పడం వల్ల, ఆయన చెప్పడం వల్ల నేను సిద్దిపేట నుంచి ఉద్యమాల గడ్డైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి లాస్ట్ స్టూడెంట్గా రావడం జరిగింది. సిద్దిపేట నుంచి వచ్చారు. ఎవరు మీకు లా చదవాలని ఇన్స్పిరేషన్? ఎవరు? మా గురువు అని డాక్టర్ కే హుసేన్. డాక్టర్ కే హుసేన్ సార్. మీ అమ్మాయి ఏం చేస్తుంటారు? అమ్మాయి వచ్చేసి మన కొద్దిగా వ్యవసాయం ఉంటుంది, మనం వ్యవసాయం చేసుకుంటారు. ఇంటి దగ్గర అక్కలు తమ్ముళ్ళు? అక్క మేము మొత్తం ముగ్గురం ఉంటాం. నేను ఇంట్లో చిన్నవాడిని. అక్క మా అక్కలది మల్లసారి గ్రామంలో ఉన్న ఊరు పోయింది. అక్కడ నుంచి కేసీఆర్ ఇచ్చిన డబుల్ బెడ్ ఆ ఇల్లు వానవాడికి వస్తే తిరిగితే అందులో ఉంటున్నాను. ప్రస్తుతం ఇప్పుడు బాల్యంలో కూడా మీరు చాలా వరకు చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొని ఉంటారు కదా. ఇక బాల్యం అంటే చిన్నగా ఉన్నప్పుడు అంతా మన ఇళ్ళ బాల్యం అనేది బాధలు ఉంటాయి. నాదనే సమస్య కాదు, హాస్టల్లో చదువుకునే ఎవరికి కూడా బాల్యం అనేది నా దృష్టిలో తీరని దుఃఖం అని ఉంటుంది. కష్టపడి చదువుకున్నాం కాబట్టి ఇంటి దూరం వచ్చినాం. ఎంతో కొంత మన జాతి ప్రజలకు 80% మన పేద ప్రజలకు విముక్తి చేయాలనే సంకల్పంతోనే ఎస్ఎస్యు అధ్యక్షుడు నేను ముందు నడిపిస్తున్నాను. ఎస్ఎస్యు స్వేరో స్టూడెంట్ యూనియన్. ఎస్ఎస్యు అంటే శ్రీకాంత్, స్వేరో స్టూడెంట్ యూనియన్. ఎందుకు ఈ ప్రతి రాజకీయ పార్టీకి అనుబంధం విద్యార్థి సంఘం ఉంటుంది, అది అందరికీ తెలిసింది. సో మీ విద్యార్థి సంఘానికి ఎస్ఎస్యుకి మిగతా వాటికి మధ్య డిఫరెన్స్ ఏంటి అసలు? అయితే మీరు ఒక విషయాన్ని గమనించాలి. ఏంటి అంటే, ఈ దేశానికి స్వతంత్రం రాకముందుకే ఈ దేశంలో విద్యార్థి సంఘాలు, స్వతంత్రం రావడంలో కీలక పాత్ర పొందిన విద్యార్థి సంఘాలు, తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసిన విద్యార్థి సంఘాలు, అన్ని విద్యార్థి సంఘాలు ఉన్నాయి. కానీ ఏ విద్యార్థి సంఘం కూడా ఈ 80% ఉన్న 80% ఉన్న పేద ప్రజలకు విద్యను అందించే విద్యార్థి సంఘం ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉందో ఒక్క విద్యార్థి సంఘంలో మీరు చూపెట్టండి. నాకు తెలిసి దేశంలో 1200 పైన రాజకీయ పార్టీలు ఉన్నాయి. దానికి అనుబంధంగా కూడా 1200 విద్యార్థి సంఘాలు ఉన్నాయి. కానీ ఏ విద్యార్థి సంఘం కూడా 80% ఉన్న ప్రజల పక్షాన కానీ, ఆ ప్రజల ఇళ్ళకి పోయి కానీ, మీ పిల్లలకు విద్యను అందించండి, మీ పిల్లలను గొప్పవాళ్ళు చేయండి, మీ పిల్లలను ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కించండి, మీ పిల్లలను ఆక్స్ఫర్డ్ హార్వర్డ్ యూనివర్సిటీలో పంపించండి అని చెప్పిన విద్యార్థి సంఘం ఈ దేశంలో, రాష్ట్రంలో ఉందంటే ఉన్న ఏకైక విద్యార్థి సంఘం ఎస్ఎస్యు. అసలు స్వేరోస్ అంటే ఏంటండి శ్రీకాంత్? స్వేరోస్ అంటే స్టేట్ వెల్ఫేర్ హ్యారోస్. ఆకాశమే హద్దుగా ఎదగాలి. ఎవరు ఎదగాలి మరి? ఆకాశమే హద్దుగా అంటే ఈ 80% ఉన్న పేద ప్రజలు ఆకాశం హద్దుగా ఎదిగి తమ కళలను నెరవేర్చుకోవాలని చెప్పి హేరోస్ అంటే ఆకాశమే హద్దుగా ఎదగాలని చెప్పి గ్రీక్ పదం. 80% ఉన్న పేద ప్రజలు ఆకాశమే హద్దుగా ఎదిగి గొప్ప గొప్ప విజయాలు సాధించాలని చెప్పి మా గురువు అయినటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు పూర్వ విద్యార్థులందరినీ ఒక చోటుకు చేర్చి వాళ్ళందరి సమక్షంలో స్వేరోస్ అనే ఒక నూతన సంఘాన్ని ఈ దేశానికి పరిచయం చేయడం జరిగింది. ప్రవీణ్ కుమార్, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకులాల కార్యదర్శి ఎంతో ఉండే. ఇప్పుడు సార్ బిఎస్ పార్టీలో రావడం. సో ఇప్పుడు ఈ విద్యార్థి సంఘం అనేది అసలు మెయిన్ లక్ష్యం ఏంటి? మీరు ఏ మోటివ్తో పనిచేస్తుంటారు? మా యొక్క విద్యార్థి సంఘం ప్రధాన లక్ష్యం, ఒక రష్యా ఉద్యమకారుడు ఒక మాట అంటే ఏమంటారంటే, ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో
తెలుసుకోలేనంత వరకు ఆ ప్రజలు మోసపోతూనే ఉంటారని చెప్పి ఒక ఉద్యోగం. మేమేం చెప్తున్నామంటే మా నినాదం వెనుక, ఎస్ఎస్యు నినాదం వెనుక అక్షరం, ఆర్థికం, ఆరోగ్యం అనే 3 ఎజెండాలు ఉన్నాయి. ఈ 3 ఎజెండాలు ఉన్న రాజకీయ పార్టీ ఈ దేశంలో ఉందా? ఏదైనా ఉద్యమ పార్టీ ఈ దేశంలో ఉందా? ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించే రాజకీయ పార్టీ కావచ్చు, ఉద్యమ పార్టీ కావచ్చు, ఏదైనా ఉందా ఈ దేశంలో అంటే ఏ పార్టీ లేదు. కేవలం ఎస్ఎస్సీ ఉంది. అక్షరం చదువుకోండి, ఆరోగ్యంగా ఉండండి, ఆర్థికంగా డబ్బులు సంపాదించని చెప్పి ఏ సంఘం లేదు. కేవలం మా యొక్క ఎస్ఎస్సీ అనే విద్యార్థి సంఘం ఉంది. ఈ సంఘము మన 80% ఉన్న పేద ప్రజలను చైతన్యవంతం చేసుకుంటూ అక్షరం, ఆర్థికం, ఆరోగ్యం అందించే దిశగా ఎస్ఎస్సీ అడుగులు వేస్తుంది. ఎప్పుడు ప్రారంభించాలి? 2009 ఫిబ్రవరి ఎస్ఎస్సీ ప్రారంభించాలి. ఎవరంటే దీని ఫౌండర్ అధ్యక్షులుగా? దీని ఫౌండర్ అధ్యక్షులుగా మా గురువే ప్రభాకర్ చౌటని గారు ఉండడం జరిగింది. సో మీకు ఎస్ఎస్యు రాష్ట్ర అధ్యక్షులుగా మీరు, ప్రవీణ్ కుమార్ గారు గుట్లాల కార్యదర్శిగా స్వేరోస్ నెట్వర్క్ స్థాపించారు. ఈ మధ్య అవినాభావ సంబంధం ఏంటి మీకు వాళ్ళకి? అభినవ సంబంధం అంటే స్వేరోస్కు అనుబంధంగా స్వేరోస్ మా మాతృ సంస్థ. మా మాతృ సంస్థకు స్టూడెంట్ విభాగంగా మేము స్టూడెంట్ ఆర్గనైజేషన్ చేస్తాం. ఎందుకు అంటే స్టూడెంట్స్ డిగ్రీ అయిపోయిన తర్వాత, ఇంటర్ అయిపోయిన తర్వాత యూనివర్సిటీలోకి రావడం జరుగుతుంది. యూనివర్సిటీలోకి రావడం వల్ల కొన్ని విద్యార్థి సంఘాలు ఉంటాయి. ఆ విద్యార్థి సంఘాలు మన స్టూడెంట్ని తీసుకుపోయి రోడ్ల మీద ధర్నాలు చేపించడం, రాస్తారోకోలు చేపించడం, రాయలోకాలు అన్ని కార్యక్రమాలు చేపిస్తారు. కానీ మన విద్యార్థులకు చదువుకోవాలి, చదువుకొని గొప్పవాళ్ళు కావాలని చెప్పి ఈ విద్యార్థి సంఘం చెప్పని సందర్భంలో మరి మనకెవరు ఉండాలి? మరి మనము ముందున్న తరంగా మనము ముందున్నాం కాబట్టి మన తమ్ముళ్ళకు, కింద వచ్చిన తమ్ముళ్ళకు మన విద్యార్థి సంఘం ఉంటుంది. మన విద్యార్థి సంఘం మీకు ఎడ్యుకేషన్ పరంగా ఏది కావాలని చెప్పి మనం అందిస్తామని చెప్పి వాళ్ళు చెడు మార్గంలో పోకుండా మన యొక్క సంఘంలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి ఇన్స్టిట్యూట్లో కోచింగ్ కావచ్చు, ఏ విధంగా అయినా కూడా మనం అందరం కూడా వాళ్ళకి వెళ్ళిపోయడం జరుగుతుంది. దానికి ఎస్ఎస్సీ ముందుండి నడిపించడం జరుగుతుంది. అంటే ఏ రంగం తీసుకున్నా సరే ఎస్ఎస్యూలో మెంబర్గా పనిచేస్తున్న వ్యక్తి ముందంజలో ఉండి అన్ని రంగాలలో సమస్యలు పరిష్కరించగలిగే వ్యక్తి ఎస్ఎస్యూలో మెంబర్ అవుతారు. ఆ ఎస్ఎస్యూలో చదువుకున్నటువంటి వ్యక్తులు గొప్ప గొప్ప రంగాల్లో స్థిరపడతారు. ఒకసారి ఎస్ఎస్యూలో సభ్యత్వం తీసుకుంటే వాళ్ళకి హెల్త్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా ఏం ప్రాబ్లం వచ్చినా ముందు నడిపిస్తాం. గాంధీ హాస్పిటల్కి వచ్చినా, ఎక్కడికి వచ్చినా కూడా మేము మధ్యాహ్నం లంచ్ తీసుకుపోతాం, అన్నం పెడతాం. మన రవివారం అయితే ఆయన మొత్తం తిరుగుతాడు మెడికల్. ఏం వచ్చినా సమస్య వచ్చినా పేదలకు మనం వెళ్ళిపోయకపోతే ఎందుకని చెప్పి, ఎందుకు పేదలకు మనం వెళ్ళిపోయారంటే 85% ఉన్న పన్నులు కట్టి చదువుకున్న విద్యార్థులు అలా కష్టాల్లో కన్నీళ్ళు మేము ఉండకపోతే మా జీవితానికి అర్థమైంది. అందుకని చెప్పి మేము వైద్యం పరంగా, విద్య పరంగా మన ఇన్స్టిట్యూట్లలో మాట్లాడితే కూడా అలా ఇన్స్టిట్యూట్ పోయిందంటే 12,000 ఫీజు చెప్తారు. వాళ్ళ ఇంటి దగ్గర కూలి పని చేసుకుని రావడం జరుగుతుంది. మొన్ననే ఒక తమ్ముడు జరగామనుకుంటా, ఆ తమ్ముడు పెయింటింగ్ పని వేసుకొని ఎస్ఐ కోచింగ్ తీసుకొని వచ్చాను. 30,000 చెప్పి మన లెటర్ పెడితే ఆ సారీ అంటే 12,000కి పెడతారు. అట్లా లేని వాళ్ళ కోసం విద్య పరంగా ఎంతవరకు అయితే అంతవరకు అజ్ఞానమైన చీకటి మీద విజ్ఞానమైన గెలుపు నింపేది ఎస్ఎస్యు. దానికోసమే ఎస్ఎస్యు పని పోరాటం చేస్తుంది. అటువైపు మన ఎస్ఎస్యు కూడా నడుపుతుంది. శ్రీకాంత్ గారు, ఇప్పుడు మీరు గతంలో మీరు చాలా రీసెంట్గా సో ఎస్ఎస్యు స్వేరో స్టూడెంట్ విమాన సైకిల్ యాత్ర చేశారు. ఈ సైకిల్ యాత్ర మీరు అమరవీరుల స్తూపం నుంచి ఇక్కడ జుడేగట్టు కుమరభీం గారి స్మృతి వనం వరకు దాదాపు 1700 కిలోమీటర్లు మీరు సైకిల్ యాత్ర చేశారు. ఈ సైకిల్ యాత్ర చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఈ సైకిల్ యాత్ర ద్వారా మీరు తెలుసుకున్న విషయాలు ఏంటి? ముందుగా మనం ఒక విషయాన్ని గమనించాలి. సైకిల్ యాత్ర చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే విద్యార్థులు పోరాటం చేయని చరిత్ర లేదు. అది నువ్వు 1789 ప్రిన్సిపల్ కావచ్చు, 1915 రష్యా విప్లవం కావచ్చు, 1969 తెలంగాణ మరియు ప్రత్యేక తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమం కావచ్చు, 1969, 1970 కావచ్చు, 2001 కావచ్చు, 2009 కావచ్చు, తెలంగాణ వచ్చేంత వరకు కూడా విద్యార్థుల పోరాటం దేశ చరిత్రలో గదర్ పార్టీ చరిత్ర కావచ్చు, అన్ని రంగాలలో విద్యార్థులు. కానీ తమ కోసం జరిగే పోరాటంలో తమను పాల్గొనకపోతే బానిసలైతుందని చెప్పి డాక్టర్ భీమరావు అంబేద్కర్. ఇప్పుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ నాయకత్వంలో 85% ఉన్న బహుజన పక్షాన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఆదివాసీ
పక్షాన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ తమ ఉన్నతమైన పదవిని త్యాగం చేయించుడు. ఈ పోరాటం మా జాతుల కోసం జరిగే పోరాటం యాజ్ ఎ విద్యార్థి సంఘంగా మేము కూడా మా గురువు పాటలు నడుస్తామని చెప్పి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి యొక్క నాయకత్వం నడవాలని చెప్పి మాకు వచ్చిన ఆలోచనకు ఎస్ఎస్ రాష్ట్ర కమిటీకి వచ్చిన ఆలోచనకు బహుజన పితామహుడు ఈ దేశంలో ఉన్న 80% ఉన్న పేద ప్రజలను ఏకం చేసి మంగళలను కమ్మరులను కుమ్మరులను అందరినీ బట్టలు పెట్టుకున్న సాగులను కూడా అసెంబ్లీ పంపించిన గొప్ప వ్యక్తి మన్యవారి కాంశీరామ్ గారి వర్ధంతి సందర్భంగా అక్టోబర్ 9 నాడు ఏ రాష్ట్రం కొరకైతే తమ జీవితాన్ని తమ ప్రాణాన్ని తృణప్రాయంగా వదిలేసిరు ఆ అమరుల సాక్షిగా ఈ రాష్ట్రంలో బహుజనవాదం బలపడాల్సిన సందర్భం ఏర్పడదని చెప్పి ఆ అమరులను స్మరిస్తూ మేము ఒక సైకిల్ యాత్రను ప్రారంభించడం జరిగింది అక్టోబర్ 9 నాడు. చాలా వరకు సైకిల్ యాత్ర 1700 కిలోమీటర్లు దాదాపు 37 రోజులు మీరు ప్రయాణం చేశారు కదా. ఈ ప్రయాణంలో చాలా గ్రామీణ ప్రాంతాల్లో వెళ్ళేటప్పుడు క్రమంలో చాలా మంది పేరెంట్స్ కావచ్చు, లేకపోతే ప్రజలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, కార్మికులు కావచ్చు, రకరకాల ప్రజలు మీతో కలిసి మాట్లాడినప్పుడు వారు మీతో చర్చించిన విషయాలు ఏముంటాయి? మనము ఒక విషయం మీరు గుర్తుంచుకోవాలి. అంటే మీకు నేను చెప్తున్నా, కేసీఆర్ మన ప్రెస్ మీట్ ఒక మాట ఏమన్నాడు, హనుమంతుడి గుడి లేని ఊరు లేదు, తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకం అందరూ వాడలేదని మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. నేను ఒక్క మాట అడగదలుచుకున్నాను మీ ఛానల్ ద్వారా. ఏంటి అంటే కేసీఆర్ గారు చెప్పింది బరాబర్, నేను కాదు. తెలంగాణ ప్రభుత్వం పథకం అందని ఊరు లేదు, హనుమంతుని గుడి పథకం అందని ఇల్లు లేదు, హనుమంతుని గుడి లేని ఊరు లేదు. నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. నరేంద్ర మోడీని కేసీఆర్ని హనుమంతుని గుడి లేదు ఊరు లేదు ఎట్లంటారు, హనుమంతుని గుడి లేని ఊరు లేదు, కేసీఆర్ నరేంద్ర మోడీ తిట్టని వాడలేదు. నా దగ్గర ఆధార్తో సహా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో మీరు ఏం చేసారు, ఈ దేశానికి మీరు ఏం చేశారు దగ్గర ఆధార్తో సహా ఉన్నాయి. నేను మాట్లాడతాను, దాని గురించి మీరు డిబేట్ కూర్చోండి. అధికార పార్టీ అయినా ప్రతిపక్షం అయినా వాళ్ళైనా వీళ్ళైనా ఇదే ఛానల్ మన ఛానల్ రమ్మనండి, కూర్చొని మాట్లాడి అద్భుతంగా డిస్కషన్ చేద్దాం. ఓకే. అయితే ఇప్పుడు మీరు సైకిల్ యాత్ర లాస్ట్ రోజు కూడా ప్రవీణ్ కుమార్ మీ గురువు గారు అయినటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా వచ్చి మీతో జాయిన్ అయ్యారు. దాదాపు 20-25 కిలోమీటర్లు కూడా సైకిల్ మీతో కలిసి సైకిల్లో పంచుకోవడం జరిగింది. సో అయితే ప్రవీణ్ కుమార్ గారు మీతో సంబంధం ఉంది, మీతో గురువుగా మీరు ప్రకటించుకుంటున్నారు కదా. ఇప్పుడు ప్రవీణ్ కుమార్ రాజకీయాల్లోకి వచ్చారు. సో బీఎస్పీ పార్టీలో జాయిన్ అయ్యారు. ఒక అడ్మినిస్ట్రేటర్గా ప్రవీణ్ కుమార్ గారు సక్సెస్ అది అందరికీ తెలిసిన విషయం. సో ఇప్పుడు రాజకీయాల్లో మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ధనబలం, జనబలం ఇలాంటి ఉన్న పరిస్థితుల్లో ప్రవీణ్ కుమార్ గారు రాజకీయ రంగం ప్రవేశం చేసి వచ్చారు కదా. మరి రాజకీయాల్లో సక్సెస్ అవుతారంటారా ప్రవీణ్ కుమార్ గారు? మీరు ఒక్క మాట మేము ఏమంటామంటే, కుటుంబంలో ఒక అయినట్టు కుటుంబం మొత్తం ఒకటే కష్టపడితే కుటుంబం మొత్తం నేను మా తండ్రి కష్టపడితే మేమందరం చదువుకుంటాం, తినేస్తాం. ఒకటే గురుకుల కార్యదర్శి ఉండి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. ఒక అడవిలో పుట్టిన ఆదివాసీ బిడ్డను ఎవరెస్ట్ ఎక్కించాడు, చిన్న చిన్న పిల్లలను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో పంపించాడు. ఒకటే సెక్టర్ ఉంది, ఒకటే గురుకుల కార్యదర్శి ఉంది. నేను ఒక్క మాట తెలుసుకునే రాష్ట్రాలు ఒక ఆయన సెంట్రల్ నుండి, ఒక ఆయన స్టేట్ నుండి. మరి ఇద్దరు వ్యక్తులు కష్టపడితే ఈ దేశము బంగ్లాదేశం కంటే ఎందుకు పేదరికం ఉంటుంది చెప్పాలి కదా. 1000 కోట్ల బడ్జెట్ ఇప్పుడు వస్తే బడ్జెట్ సమావేశాలు. ఈ బడ్జెట్ ఎవరి బతుకులు మార్చింది? 75 సంవత్సరాల భారతంలో బడ్జెట్ ఎవరి బతుకులు మార్చింది చెప్పండి. ఒక్కరి బతుకులు కూడా మారలేదు. మరి 80% ఉన్న జనం మారి, బలగం మారి, డబ్బులు లేకపోతే జనబలం ఉంది కదా. మరి మా జనం ముందు మీరెంత? కాబట్టి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ సక్సెస్ అవుతాడా కాడా అనేది తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారు, మనం నిర్ణయిస్తాం. ఎందుకు అంటే ప్రజలు ఆల్రెడీ అందరూ వెతుకుంటున్నాడు. ఇప్పుడు గురుకుల కార్యదర్శి ఉండే ఇన్ని విప్లవాత్మక మార్పులు తెచ్చిన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అదే ప్రగతి భవన్ రాష్ట్రం సీఎం అయితే ఇంకెన్ని కార్యక్రమం ఇంకెన్ని విప్లవాత్మక మార్పులు తీసుకోవచ్చు. అది ప్రజలు స్పష్టమైన అవగాహన ఉంది. మనం నేను తిరుగుతున్న క్రమంలో అమ్మ మీరు కారా కాంగ్రెసా కమలం అంటే కార్ లేదు కాంగ్రెస్ అన్ని గంగలో పోయినాయి. ఇప్పుడు మాకు ఆర్ఎస్పీ వచ్చిన బిడ్డ మేము ఆర్ఎస్పీ బాటలో ప్రయాణం ఖచ్చితంగా రేపో మాకు మన వసంతం రాబోతుంది. ఖచ్చితంగా మనం విజయం వైపు అడుగులు వేసుకుంటే ప్రజలు స్పష్టమైన అవగాహనతో ముందే తెలంగాణ ప్రజలు రాజకీయంగా బాగా చైతన్యవంతమైన ఉద్యమాలను చూసుడు, విప్లవాలను చూసుడు, పార్టీలను చూసుడు, ప్రభుత్వాలను చూసుడు. కేసీఆర్ అని ఉంటాడు పోతాడు. కేసీఆర్ అనుకోవచ్చు నేను ప్రగతి భవన్ అద్భుతంగా కట్టుకుంది. ప్రగతి భవన్ కట్టుకుంది
ప్రజలు ప్రవీణ్ కుమార్ సార్ కావాలనుకుంటారు. నాకు తెలిసి 23 వర్షాల కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫామ్ హౌస్ పరిమితం అవుతాడు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ప్రగతి భవన్ పరిమితం అవుతాడు. ఇది మన దగ్గరలో ఉంది, అన్ని కూడా చూడబోతుంది. అంతే ప్రవీణ్ కుమార్ గారికి మంచి పేరు ఉంది, అది కాదనలేను. ఆయన గుడ్ క్లాస్ సెక్రటరీ మాకు తెచ్చారు. ఒక పోలీస్ ఆఫీసర్గా మంచి మంచి మెడల్స్, ఆయన సాధించిన మెడల్స్ ఆయన ప్రతిభను కొలమానంగా మనం చూసుకోవచ్చు, దాంట్లో తెలియలేదు. ఇప్పుడు నేను ఒక విన్నానండి, ప్రవీణ్ కుమార్ గారికి సొంత ఇల్లు కూడా లేదని, ఒక డీజీపీ కావాల్సిన వ్యక్తి, వాస్తవమే డీజీపీ కావాల్సినటువంటి వ్యక్తి వీఆర్ఎస్ నుంచి రాజకీయాలకు వచ్చారు. వాళ్ళ సొంత పిల్లలు కూడా రిజర్వేషన్ తీసేసుకున్నారని విన్నాను. సో కరెక్టే, కానీ మరి ప్రజలు ఆమోదిస్తారా అనేది కొంతమంది మేధావులు అడుగుతున్నటువంటి ప్రశ్న. మేధావులు కూడా నేను ఒక మాట ఏంటి మేధావులు ప్రదర్శనంటే, మేధావులు అంటే ఈ జనరేషన్లో వాళ్ళ యొక్క సబ్జెక్టు, వాళ్ళ యొక్క తెలివి ఎంతవరకు అనేది ఒకసారి అబ్జర్వ్ చేయాలి. ప్రవీణ్ కుమార్ సార్ ఆమోదించడం అనేది గ్రౌండ్లో పోతుంది. ఏ మేధావి ఉన్న మేధావి ఎవరన్నా గ్రౌండ్లో వర్క్ చేస్తున్నారు. అసలు ప్రజల కోసం నేను ఈ దళిత వాళ్ళు ఉన్న మేధావిని, ఈ బహుజన వాళ్ళు ఉన్న మేధావిని, మేము బహుజన పక్షం ఉన్న మేధావులు అని చెప్పి ఒక్క మేధావులు ఆర్టికల్ రాయమనండి. ఇన్ని సంవత్సరాల పోయినా మనకు ఈ బహుజన నాయకుడు లేడు, బహుజన నాయకుడు నేర్చుకున్నాడు. మరి ఇప్పుడు బహుజన నాయకుడు వచ్చాడు కదా, ఈ మేధావులందరూ ఏమి మరి రావాలి కదా. మీరు ఒక విషయాన్ని అబ్జర్వ్ చేయండి. నిన్న కూడా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ బస్తా మోసాడు, మార్కెట్పల్లి దగ్గర వడ్ల బస్తా ఎత్తుకొని మోసాడు. మరి ఎన్ని రోజులు రాజకీయ పార్టీలు, జాతీయ పార్టీ బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఎన్ని పార్టీలు ఉన్నా అవసరం లేదు, జాతీయ పార్టీలు అన్ని అడగాల్సింది. మనలోకి ఎలక్షన్ రాగానే చిన్న పిల్లలకి ముడ్డీలు గడువు, అక్కల దగ్గర గదులు పట్టుకోడు. నేను ఒక్క మాట అడగలుస్తున్నాను, మీరు ఎవడైనా దమ్ము ధైర్యం ఉంటే ఒక్క బస్తం అయిపోయి 50 కిలో బస్తం ఇప్పుడున్న పరిస్థితుల్లో మొయ్యమడు. దేశభక్తులు పరిశీలిస్తారు, ఏ రాజకీయ పరిశీలిస్తారు లేకని మెయ్యాలంటే ప్రజలు కూడా పరిశీలిస్తున్నారు. ప్రజలు కూడా పరిశీలన ఎవరు వాస్తవ నాయకుడు, ఎవరు పరిశీలన నాయకుడు అని వాళ్ళు వేరే వచ్చి పరిశీలిస్తారు. వాళ్ళు క్లోజ్ చేస్తారు. అన్ని జాతీయ పార్టీలు, అన్ని రాజకీయ పార్టీ బండిని ముందు నాదని క్లోజ్ చేసే సందర్భంలో దగ్గరలో ఉంది. అది కూడా మన ఫోన్లో అంటే ఎవరైనా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు వారి దగ్గరికి వెళ్ళి దాని దగ్గరికి పరిశీలించే వాళ్ళే కానీ పరిష్కార మార్గాలు వెతికేటటువంటి రాజకీయ నాయకుడు. మీరు ఒక విషయం మాట్లాడితే ఒక్క మాట సరే ఆలోచించండి అన్న. జై జవాన్ జై కిసాన్ అని చెప్పి లాల్ బహదూర్ శాస్త్రి. ఈ దేశానికి జవాన్ ఎంతనో రైతు అంతే. కులం లేక మతం లేక ఉన్నదో లేదో తెలియకుండా నల్లని భూమి నుంచి తెల్లని మట్టి నుంచి తెల్లని భూమ తీసి మన కంచం వేసిన రైతులు 3 సాగు చట్టాలకు వ్యతిరేకంగా సంవత్సరాల నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో ధర్నాలు రాష్ట్రంలో చేస్తే ఢిల్లీ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము రైతులకు భయపడి సాగు చట్టాలు వెనుక తీసుకుంది. నిన్న వ్యవసాయ శాఖ మంత్రి తోమర్ మాట్లాడితే ఏమంటాడు, అసలు చనిపోయిన రైతుల డాటా మా దగ్గర లేదని మాట్లాడుతున్నాడు. ఇంత సిగ్గుచేటు. ప్రజాస్వామ్య దేశంలో ఈ దేశానికి అన్నం పెట్టే రైతు చచ్చిపోతే డాటా లేదు. వాళ్ళ మంత్రులే కదా, వాళ్ళ పార్టీ వ్యక్తులే కదా కార్లెక్కి చంపేసింది, కార్లెక్కి చంపేపించింది. రైతులు అడుగుతూ డాటా లేదంటారు. ఈడ కేసీఆర్ మాట్లాడుతూ నేను ఆడ చచ్చిపోయిన వాళ్ళకు 3 లక్షలు ఇస్తాను. ఈడ చచ్చిపోయిన పరిస్థితి. బీజేపీ టీఆర్ఎస్ అనేది దొందే. ఆయన పార్లమెంట్ భవన్ కట్టుకున్నాం, ఆయన బిజీగుండు. ప్రగతి భవన్ బండ్లు వీళ్ళు బిజీగుండు. వీళ్ళిద్దరు కలిసి కరోనా సమయంలో ప్రజలకు పాడగొట్టారు. వేల మంది, లక్షల మంది చచ్చిపోయారు. మీరు ఒకసారి ఆలోచించండి. మనం సంవత్సరం వచ్చింది, ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఎంత సంబరాలు చేసుకుంటాం, అన్నీ చేస్తాము. మొన్న కరోనా సమయంలో సగటు భారతీయులకు మనం ఆక్సిజన్ అందించాలి. మన ఏ పార్టీ డెవలప్మెంట్, ఏ పార్టీ అభివృద్ధి నాకు ఏం చెప్తారు? 1000 కోట్లతోనా ఈ తెలంగాణ? అసలు తెలంగాణ ఏ ప్రభుత్వం నడుస్తుంది? అసలు కేసీఆర్కి ఏమైనా ఉందా లేదా నాకు అర్థం కాదు. మండలానికి ఒక హై స్కూల్ లేదు కానీ మండలంలో 6 వైన్ షాపులు, ఊరికో స్కూల్ సక్క లేదు కానీ ఊర్లో 12-15 బెడ్ షాపులు. అంటే ఇక తెలంగాణ సమాజం తాయి చచ్చిపోమని చెప్తుందా? అసలు తెలంగాణ సమాజం కేసీఆర్ ప్రభుత్వం నడవాలంటే మరి ప్రభుత్వానికి ఇన్కమ్ కావాలంటే మీరు చెప్పేది ప్రభుత్వానికి ఇన్కమ్ కావాలి. అంటే ప్రజల ప్రాణాలు పోయినా సరే కానీ ప్రజలు ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వానికి ఇన్కమ్ కావాలా? అది లెక్కలు బేరేజ్ వేసుకునే చేస్తారు. లెక్క బేరేజ్ కదా. ప్రభుత్వాల ప్రజల ప్రాణం కావాలా, ప్రభుత్వ ఆదాయం కావాలి? ప్రాణాలు కావాలి. ఫస్ట్ ప్రాణాలు కావాలన్నప్పుడు ఇప్పుడు మన కరోనా సమయంలో మన వైట్ శాఖ బంధువులు ప్రజలు చచ్చిపోయారా, ప్రభుత్వం చచ్చిపోయారు? వాళ్ళు చచ్చిపోలేదు కదా, ప్రజలు చచ్చిపోయారు. అంటే తాకుండా ప్రజలు చచ్చిపోలేదు కదా, బతికే ఉన్నాడు కదా, ఆదాయం మిగిలింది.
అన్ని మీరు ఎంత సేఫ్ అయింది కదా. మరి మేజర్గా ప్రజలకు కావాల్సింది ఏం కావాలి? ప్రజలు ఊరికి విద్యా వైద్యం కావాలి తప్ప కేసీఆర్ కట్టే కాళేశ్వరం ప్రాజెక్ట్ అవసరం లేదు, నరేంద్ర మోడీ కట్టే పార్లమెంట్ భవనం అవసరం లేదు. విద్యా వైద్యం అందించండి. వీళ్ళు 1000 కోట్లు పెట్టి ఖర్చు పెట్టే బడ్జెట్ల సగటు భారతీయులకు ఇంతవరకు ఖర్చు పెడుతున్న లెక్కలు చెప్పండి. ఏముంది? ఇప్పటికి కూడా బీసీ 29 రాష్ట్రాల్లో 18 రాష్ట్రాల్లో బీసీ ఎంపీ లేడు. బీసీల ప్రాతినిధ్యం ఏంటి పార్లమెంట్లో, చట్టసభలలో? ఇవన్నీ సమస్యలు పోవాలంటే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ నాయకత్వంలో సాధ్యమవుతుంది. కాబట్టి యావత్ తెలంగాణ సమాజం అటువైపే అడుగులు వేయడం కూడా జరుగుతుంది. ఇటీవలనే మన ప్రవీణ్ కుమార్ గారు ఉస్మానియా యూనివర్సిటీలో కూడా విద్యార్థులతో ముఖాముఖి కూడా చర్చించడం జరిగింది. చాలా వరకు నిరుద్యోగ సమస్యల గురించి కావచ్చు. అవును, ఇటీవల చేశారు కదా, ఏం సమస్యల గురించి డిబేట్లో మీరు పాల్గొన్నారు? చాలా విషయాలు డిస్కస్ చేసినట్టు కూడా మాకు మేమే సార్ను ఆహ్వానించడం, సార్ వచ్చారు. అంటే సార్ వచ్చిన ఒక రాజకీయ పార్టీ కాకుండా ఏముంది సమస్యలు, ఎట్లా చదువుకొని ఎట్లా మరి ముందుకు అడిగేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చేది అంత అగ్రవర్ణాలు కాదు, ధనవంతులు కాదు. 80% పేదలు, 80% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళు. అయితే నేను కూడా యూనివర్సిటీ విద్యార్థి, నాకు తెలుసు కదా ఏముందో. వచ్చేసారి డిబేట్ పెట్టారు. రాష్ట్రంలో బిస్వల్ కమిటీ ఏమని చెప్పింది? రాష్ట్రంలో అంటే 1,97,750 పైచిలకు ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. ఆ ఉద్యోగాలను నిరుద్యోగులు ఎక్కున్నారు, భర్తీ చేయాలని చెప్పి బిస్వల్ కమిటీ చెప్పింది. కేసీఆర్ ఏం చేసిండు? నిరుద్యోగుల విషయం మర్చిపోయాడు. వచ్చి సార్ డిబేట్ పెట్టి మీరు అడగండి, నేను మాట్లాడతాను చెప్పి సార్ మాట్లాడింది తప్ప రాజకీయాల గురించి కూడా మాట్లాడారు. కేసీఆర్ ఉస్మానియా యూనివర్సిటీకి ఇప్పుడు పాసులు పెట్టిండు అని అంటారు కానీ పాస్ పెట్టారు కదా. ఒక్కడి విషయం అన్న, నేను చెప్పిన మాట చరిత్ర మాట చెప్తాను. అరచేతులు అంటే పెట్టి సూర్యకాంత్ నుంచి అవుతుందా? మరి ప్రజల కోసం పోరాడే ప్రైవేట్ సార్ లాభం అవుతుందా? వీళ్ళు ఏంటన్నా కేసీఆర్ లాంటి ఎంతో మంది ముఖ్యమంత్రులు చూసిన ప్రజలు చాలా మంది చూశారు. ప్రజల చరిత్ర ఏంటి? మన ఉస్మానియా యూనివర్సిటీ చాలా మంది మేధావులను ఉద్యోగకాలు అందించిన ఉస్మానియా యూనివర్సిటీ ఈరోజు పాసులు పెడితే అవుతుందా? మరి అయితే ఎంతో మంది ముఖ్యమంత్రులు పాలన కూడా చూశారు కదా. ఇప్పుడు నిరుద్యోగ సమస్య ప్రవీణ్ కుమార్ సార్ వస్తే చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయండి కదా. ప్రవీణ్ కుమార్ సార్ వస్తే 100% నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుంది. ఎట్లా అవుతుంది మీరు బలంగా చెప్తున్నారు? ప్రభుత్వ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్, ఏదో ఒక సెక్టర్లో అది ఎందుకైతే చెప్తాను. మొన్న నేను ఉత్తరప్రదేశ్ అనుకుంటా 68 మంది పిహెచ్డి స్కాలర్లు అటెండర్ పోస్టులు దరఖాస్తు చేసుకుంటారు. ఇది ఉత్తరప్రదేశ్, తమిళనాడు, చాలా రాష్ట్రాలలో. ఇప్పుడు అంతేందుకు మన భూమిలో పిహెచ్డి స్కాలర్లు చాలా మంది స్కాలర్స్ ఏం చేయని అయోమయ స్థితులు. ఏమి ఇచ్చిండా కేసీఆర్ తెలంగాణ అత్తే నిరుద్యోగుల కంటే పైన పట్టించిండు, మధ్యలో పొట్టించిండు, పనికిరాని కాగితాల పట్టలు ఇచ్చింది తప్ప ఉద్యోగాలు ఇచ్చిండు. నిరుద్యోగ సమస్య రోజు రోజు పెరుగుతుంది. ఒక మాట చెప్తా, ప్రపంచంలోనే అత్యధిక యువతున్న దేశం భారతదేశం. మరి ప్రపంచంలో అత్యధిక యువతున్న దేశం భారతదేశం అయితే మరి యువతను ఎట్లా ఉపయోగించుకోలేదు? ఎందుకు తెలియదు ఈ ప్రభుత్వాలు? ఎందుకు తెలియదు అంటే ప్రభుత్వాలు కూడా పార్టీలు కూడా స్పష్టంగా ఉన్నాయి. ప్రజలు స్పష్టంగా లేదు, యువత మేము కూడా స్పష్టంగా లేదు. ఎందుకు అంటే బీజేపీ ఆయన ఏమంటాడు? భారత్ మాతా గురించి, మతం గురించి అని మాట్లాడతాడు. కాంగ్రెస్ పార్టీలో ఏమంటాడు? సోనియా గాంధీ నాయకత్వం వర్తిల్లాలి, రాహుల్ గాంధీ నాయకత్వం వర్తిల్లాలి వీళ్ళాడు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏమంటాడు? టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి వర్తిల్లాలి, రాహుల సమితి వర్తిల్లాలి అని ఇలాంటి. మరి ఈ ప్రజల గురించి, ఈ నిరుద్యోగుల గురించి రాజకీయ పార్టీలు ఎందుకు మాట్లాడతలేవు అంటే వాళ్ళెవరు కూడా ఈ 80% ఉన్న పేద ప్రజలకు పుట్టినోళ్ళు కాదు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఒక్క వ్యక్తి 80% ఉన్న పేద ప్రజల నుంచి పుట్టిన వ్యక్తి. వీళ్ళ కష్టాలు తెలుసు, వీళ్ళ కన్నీళ్ళు తెలుసు, వీళ్ళ యొక్క రైతుల బాధలు తెలుసు, ఇవన్నీ తెలుసు. కాబట్టి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ వస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఎట్లా కూడా నేను చెప్తా, ఈ దేశం కోసం జవాన్లు మేమే, ఈ దేశానికి అన్నం పెట్టే రైతులు మేమే, అన్ని మేమే. మరి వీళ్ళెవరు మనం పరిపాలించలేదు? మేమే పరిపాలించుకుంటాం. జవాన్ల మేమే, రైతుల మేమే, నిరుద్యోగుల మేమే, పారిశుద్ధ కార్మికుల మేమే, ఆర్టీసీ డ్రైవర్ల మేమే, కండక్టర్ల మేమే, రైలు నడిపే డ్రైవర్ల మేమే, రైలు పట్టాలేసే వాళ్ళు ఏమంటారుగా కార్మికులు మేమే, కంకర కొట్టడం మేమే, బండిలు కొట్టడం మేము, అన్ని కొట్టడం మేమే. మేము చేసుకుంటాం. పార్లమెంట్ భవనం కట్టింది కూడా మేమే అంటాడు కదా మా కవి. ఆ పార్లమెంట్ భవనానికి ఈ పాతి రాత్రికి యుద్ధం జరగబోతుంది, ఆ యుద్ధంలో ప్రజలు గెలిచారని చెప్పి ఒక ఏ ఉద్యమైనా పార్లమెంట్ భవనం కట్టిన పార్లమెంట్ తప్పే ఉందన్న. మరి ప్రగతి భవన్ కట్టింది కూడా మేమే, ప్రగతి భవన్ కూడా మేమే అవుతాం. 80% అంటారు ఏం చెప్పి ప్రగతి భవన్కి వెళ్తాం. 100% గజరాజు ఏనుగు అమ్మ, ఏనుగు ఎంతో మంచి ఏనుగు
బాధలు తీర్చేది నువ్వు, బతుకు మార్చేది చదువుకున్నాం. బతుకు మార్చేది నువ్వు. మేము మన సైకిల్ యాత్ర చెప్పినాం, ఏను ఎక్కుదాం, కార్లు దొక్కుదాం, ఏను ఎక్కుదాం, కమలాన్ని దొక్కుదాం, ఏను ఎక్కుదాం, కాంగ్రెస్ దొక్కుదాం, ఏను ఎక్కుదాం, కష్టాలు పారదోదాం, పల్లె పల్లెకు బిఎస్పి, ప్రగతి భవన్కు ఆర్ఎస్పి, పేదల బతుకులు మారాలంటే బహుజన రాజ్యం రావాలి, విద్యా వైద్యం అందాలంటే బహుజన రాజ్యం రావాలి, ఈ భూములు మనకు కావాలంటే బహుజన రాజ్యం రావాలి, ఈ దేశం విముక్తి కావాలంటే బహుజన రాజ్యం రావాలని చెప్పి పల్లెల్లో 1700 కిలోమీటర్లు ప్రతి పల్లెకు, ప్రతి గల్లీకి, ప్రతి గడపకు, ప్రతి తల్లిని తప్పిన, ప్రతి పల్లెని తప్పిన, ప్రతి అమ్మకు చెప్పిన ఈ వచ్చే పోరాటం మన పోరాటం, మీరు భాగస్వామ్యం కండి, మనం అందరం భాగస్వామ్యం అయితే ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని విముక్తి చేసుకుని మనం పరిపాలించుకుని చెప్పి ఒక్క విషయం అన్నా మీరు చెప్పదలుచుకున్నా. కేసీఆర్ ఫస్ట్ ఏం చెప్పిండు, దళితులకు 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్ని ఇస్తాను భూమియే, కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టింది. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిండు, మరి నీళ్ళతో ఎవరి పొలం వారబెట్టుకోవడం ఎప్పుడు కేసీఆర్. భూమి అనేది ప్రకృతి సంపద, భూమి ఎవరు అయ్యేలా జాగిరి కాదు. ఈ భూమి మీద నేను పుట్టినా, చంద్రశేఖరరావు పుట్టిండు, చంద్రశేఖరరావు మనోడు ఇమాన్స్ పుట్టిన, కొడుకు పుట్టిండు, రేపు నేను పెళ్లి చేసుకుని నా కొడుకు అందరూ పెట్టాలి. మరి నా బిడ్డలను నేను ఈ భూమి ఏమందుకు పెట్టాలి, ఈ ప్రకృతి సంపదను ఎట్లా 30 లక్షల మిగులు భూమి ఉండే ఈ రాష్ట్రంలో, ఈ మిగులు భూమి ఎటువైంది? 30 లక్షల మిగులు భూమి కేసీఆర్ మొన్న ఒక ఆయన రూపాయికి ఇస్తాడు, ఎవరు జాగ్రత్త రూపాయికి ఇతరా? మరి మాకేమితో చెప్పు. కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరం తీసుకొచ్చి రంగనాయకమ్మ సాగర్లో పోసినావు, రంగనాయకమ్మకి 16 గ్రామాల కాలనీ చేపించి మల్లన్న సాగర్లో పోసినావు, మల్లన్న సాగర్ తెచ్చి కొండపోసమ్మ సాగర్లో వస్తుంది, కొండపోసమ్మకి నీ ఫామ్ హౌస్ కాలు వేసుకుంటుంది. మరి మా భూములు ఎప్పుడు వస్తున్నావు, మా భూములు ఎప్పుడు మన పొలాలు ఎప్పుడు వాడుతుంది? ఎవరు అడిగే పరిస్థితులు లేరండి. మరి ఎవరు అడిగే పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు, కానీ నాయకత్వం లేదు. ఇన్ని రోజులు నాయకత్వం లేక ఎవరు అడిగే. ఇప్పుడు మా సార్ వచ్చిండు, ఇల్లు తీసుకున్నాము, కుక్క పేరున్నా, నక్క పేరున్నా, ఎవడెవడైతే రీచ్ చేయించుకున్నారు, ఎన్నెన్ని భూములు ఉన్నాయి, కాలు కొట్టిన వాళ్ళకి ఎమ్మెల్సీతో నేను అన్ని ఉన్నాయి మా దగ్గర లెక్కలు. నేను 37 రోజులు నేను తిరిగినా, ఏడ ఎవరి భూమి ఉంది, ఎవరి ఫామ్ హౌస్ ఉన్నాయి, ఎన్నెన్ని ఎకరాలు రాసి పెట్టుకురు, మన దగ్గర లెక్కలు ఉంటాయి కదా. ఒక్కసారి పవర్ అని ఒక్కొక్కరి పవర్ తొక్కితే పాతరానికి పోతాడు. ఈ 600 ఎకరాలు నీకు ఎప్పుడే ఫామ్ ఆయన అంటాడు. మొన్న ఆయన తిట్టుకుంటారు, ఆయన బరాబర్ చట్టబద్ధు 600 ఎకరాలు భూమి ఉంటుందా? నాకు తెలియదు. నువ్వు ఎవరి పేరు ఇచ్చి మీ పిఏ వచ్చి సంచి మూల డబ్బులు ఇచ్చి నాకు తెలియదా? తెలంగాణ పేరు ఇస్తే వాళ్ళు ఇంటికాడ పెట్రోల్ పంపులకి 2 పైసలు లెక్క పెట్టి మోటార్లు తీసుకొని మీరు పైసలు లెక్క పెట్టి ఇచ్చి వాళ్ళు ఆ కుటుంబానికి కదా. ఆ కుటుంబం పేరు లేదు మా దగ్గర లేవా? ప్రతిదీ ఉంది. ఆ ఎర్రవల్లి ఫామ్ హౌస్ కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ కాదు. మన బహుజన రాజ్యం రాగానే ఆ భూములు మళ్ళీ ఎవరి దగ్గర భూములు కోల్పోయారు, ఎవరి దగ్గర కేసీఆర్ గుంజుకున్నావు, ఆ భూములు మళ్ళా ప్రజలకు ఇచ్చేసి, ఆ ఎర్రవల్లి గ్రామస్ ప్రజలకు ఇచ్చేసి పెద్ద పోరాటం జరగబోతుంది రాష్ట్రంలో. ఈ భూమి అనేది కూడా నాకు తెలిసి అశోకుని సామ్రాజ్యం పెట్టుకుందో లేదు చూడలేదు, కానీ ఒకవేళ ఆర్ఎస్పీ సామ్రాజ్యం వస్తే ఆ సామ్రాజ్యం అశోకుని సామ్రాజ్యాలు ఉండబోతుంది. ఆ సామ్రాజ్యం బట్టి అందరం కూడా అడుగుతుంది. అందరూ ఇప్పుడు ఆర్ఎస్పీ గారి నాయకత్వాన్ని కోసం ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా అవసరం. ఎందుకు అంటే పేద ప్రజల కష్టాలు కానీ పోవాలన్నా. ఒక కైవాటాడు, ఈ దేశం అభివృద్ధి చెందిందంటే డాక్టర్ భీమరావ్ అంబేద్కర్ అంటాడు, దేశ అభివృద్ధి అంటే అద్దాల మేడలు కాదురా, పౌరుల నైతిక అభివృద్ధి దేశ అభివృద్ధి అని అంటాడు. ఒక కైవాటాడు, ఈ దేశం అభివృద్ధి చెందిందో చెందలేదు నువ్వు తెలుసుకోవాలంటే ఈ నగరం నిద్రపోయినప్పుడు ఆ నగర వీధులు నువ్వు సంచరించి దేశ అభివృద్ధి కనబడుతుంది అంటాడు. మీరు ఒక్కసారి అందరూ చూడండి, నగరం నిద్రించినప్పుడు ఏముంటుంది అభివృద్ధి? రోడ్డు మీద సిద్ధం వేసుకొని పాడడం సరి పెడుతుంది. ఏంటి అసలు తిండి లేనోడు తిండి లేకనే కావాలి, ఉన్నోళ్ళు లెక్క ఎన్ని సంవత్సరాలు ఇదంతా ఈక్వాలిటీ రావాలి. ఈక్వాలిటీ ప్రవీణ్ కుమార్ సార్తోనే సాధ్యం, ప్రవీణ్ కుమార్తోనే సాధ్యము. అందుకే విద్యార్థులుగా మేము మా జీవితాలను మా యవ్వనాన్ని త్యాగం చేసి బహుజన రాజ్యాన్ని ముందడు చేయాలి. మేము బాటలు వేసుకున్నాం. ఉన్నత పదవిని వదిలిపెట్టిన గొప్ప వ్యక్తి. మేము అంబేద్కర్ చూడలేదు, కాళేశ్వరం చూడలేదు, వాళ్ళిద్దరు కలిస్తే డాక్టర్ ప్రవీణ్ కుమార్ అనుకుంటున్నాము. ఆయన వైపు మనం చూస్తున్నాం. శ్రీకాంత్ గారు, ఇప్పుడు నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉంది కదా. ప్రభుత్వం కూడా త్వరలో దాదాపు 50 లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. సో చెప్తున్నారు, వింటున్నారు, మీరు కూడా వింటున్నారు. మరి యూనివర్సిటీలో చాలా మంది విద్యార్థి సంఘాలు ఈ నోటిఫికేషన్ గురించి మీరు ఎప్పుడు డిబేట్ పెట్టి ప్రభుత్వాన్ని అడగాల్సిన అవసరం రాలేదండి? మరి నోటిఫికేషన్ విషయానికి వచ్చి అసలు మేము ఉద్యోగ అంశం మీద తీవ్ర స్థాయిలో కూడా ఉద్యమాలు చేస్తున్నాం, పోరాటాలు చేస్తున్నాం. దాంట్లో భాగంగా మన
డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కూడా నిరుద్యోగ అంశం మీద మాట్లాడి నిరుద్యోగ అంశం ఎట్లయిపోయిందంటే ఇటుకి సెంట్రల్లో కావచ్చు, ఇటు స్టేట్లో కావచ్చు, అటు మోడీ ఏమో దాదాపుగా 295 ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ పరం చేసేసి అదాని అంబానీలకు అన్ని అమ్మేసి, ఇక కేసీఆర్ వచ్చేసి అసలు ఆయన నిరుద్యోగ అంశం ఎట్లుందంటే అసలు నాకు తెలిసి అసలు నిరుద్యోగులు లేరేమో అనుకుంటున్నామో కేసీఆర్ అని రాష్ట్రం నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది నిధులు నియామకాల సందర్భంలో 1200 మంది విద్యార్థులు, మీకు కూడా 1200 మంది చాలా మంది విద్యార్థులు చనిపోయారు. మీకు అంతేందుకు అసలు కుటుంబానికి 10 చనిపోయిన అమరుడు కుటుంబానికి 10 లక్షలు ఎక్స్రేస్ ఇస్తా అని చెప్పిన కేసీఆర్ నేను స్వయంగా స్వరాష్ట్రం కోసం జరిగిన సిరిపురం వ్యాధి రిలేటివ్ పెట్టేవాళ్ళు ఉంటుంది. ఈ నిరుద్యోగ అంశం నిరుద్యోగుల కోసం రాష్ట్రం వస్తే నిరుద్యోగాలు పోతుంది, నిరుద్యోగులు పోయి ఉద్యోగాలు వస్తాయి, మేము చచ్చిపోయినా సరే కానీ మా ముందు వచ్చే తరం బాగుపడతాయని చెప్పి మరి కేసీఆర్ ఏం చేసినట్టే అసలు తెలంగాణ రాష్ట్రం కోసం తన కుటుంబమే త్యాగం చేసినట్టు. నేను ఒక్క విషయం అడగదలుచుకున్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని, మీకు అన్ని సర్వ అంగులు అన్నీ ఉన్నాయి, మరి మీకు ఎందుకు ఉద్యోగం ఎమ్మెల్యే సెలక్షన్లు వచ్చినాయి మొన్న వాళ్ళ బిడ్డలు పెట్టుకుంది, వాళ్ళ బిడ్డ ప్లేస్ నిరుద్యోగులు చాలా మంది నిరుద్యోగులు వాళ్ళకి అవకాశం ఇవ్వండి. బీసీఓ కమిషన్ రాష్ట్రంలో 1,00,000 పైన ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పింది, మరి నా ఏడెత్తున అసలు ఉద్యోగాలు ఏమి? ఇది ఎట్లయిపోయిందంటే ఒక బోన్ను కుక్కను మధ్యలో కుక్కర్ వేసి చుట్టూ బోన్ పెట్టి మధ్య ముందర మటన్ పెట్టినట్టు ఆ మటన్ అంటే కుక్కరే కానట్టు ఆ ఉద్యోగ నోటిఫికేషన్ రాదు, ఈ ఉద్యోగాలు మాకు రావని చెప్పి నిరుద్యోగిత యువత చాలా వ్యతిరేకత ఉంది రాష్ట్ర ప్రభుత్వం మీద. ఈ వ్యతిరేకత ఉంది కాబట్టి మన సార్ వస్తే కూడా వందలాది మంది విద్యార్థులు కూర్చొని సార్ మేమందరినీ ఏమని నడుస్తామని చెప్పి మోడీ అంబేద్కర్ లైబ్రరీ సాక్షి మాట్లాడేది కదా. నిరుద్యోగత అంశం నిరుద్యోగత లేకపోతే ప్రవీణ్ కుమార్ సార్ ఎందుకు అంతా మాట్లాడతారు? నిరుద్యోగిత దేశంలో కూడా విచ్చలవిడిగా అయిపోయింది. నిరుద్యోగిత రోజు పెరుగుతుంది తప్ప ఈ సమస్య పరిష్కారం లేదు. అదే చెప్పారు కూడా 1/4 ఫామ్ హౌస్ మీరు పెట్టేటటువంటి ప్రభుత్వ భవనం పెట్టే ఖర్చు 1/4 పెట్టా కానీ గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాలు అసలు విశ్వవిద్యాలయం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే అసలు తెలంగాణ రాష్ట్రం కోసం 2 కోట్ల ఉస్మానియా విశ్వవిద్యాలయం అలా నిజాము నవాబు కట్టించిన గాడుల కొట్టాలలో విద్యార్థులు పడుకుంటున్నారు. ఇన్ని మార్పేది నాకు చూపెట్టి అంటున్నాం. మీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పనులతో ఏర్పడ్డ రాష్ట్ర ప్రభుత్వం, ప్రజల పనులతో నడిచే ప్రగతి పనులు, ప్రజల పనులతో నడిచే నీ కార్లు, నీ ఖాతాలు, నీ సెక్టర్ అంతా ఈ ప్రజలకు ఏం చేసి చెప్పమని అడుగుతుంది. నిరుద్యోగులకు ఏం చేశారు, నిరక్షరాస్యులకు ఏం చేశారు, రైతులకు ఏం చేశారు? వాళ్ళ దగ్గర కొంచెం డాటా ఏం డాటా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అందినట్లా నాకు తెలియదా? నేను చెప్పాలి నీ డాటా ఏందో. నువ్వు పల్లె ప్రగతి పల్లె వాళ్ళమే పెట్టినావు, ఎవరికి ఇచ్చినావు? ఆ ఊళ్ళో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఇచ్చావు. మరి ప్రజలకు ఏమి ఇచ్చినావు? నా దగ్గర డాటా నా దగ్గర డాటా ప్రజలు నిర్ణయిస్తారు. నెక్స్ట్ వచ్చేది ప్రజలు ప్రవీణ్ కుమార్ సార్ నాయకత్వాన్ని బలపరుస్తారు. సో ప్రవీణ్ కుమార్ గారు వస్తే నిరుద్యోగ సమస్య కూడా రూపుమారుతుంటారు అద్భుతంగా. ఎట్లా కూడా చెప్తా, మన సొసైటీకి ఉండి ఎంత మార్పు తీసుకొచ్చి ఒక సొసైటీ సోషల్ వెల్ఫేర్ సెక్రటరీగా ట్రైబల్ సొసైటీ అంత మార్పు తీసుకొచ్చినప్పుడు ముఖ్యమంత్రి అంటే 4 కోట్ల ప్రజలు ఎంత బ్యూరోక్రాటిక్, ఎంత సిస్టమ్, ఎన్ని ఖాళీలు వచ్చిన మొత్తం తీస్తారు. విశ్వాసపరుడు కదా. ఒక మాట చెప్తాడు రాజనీతి థింకర్, ఏమంటారంటే రాజకీయ నాయకులు రాబోయే ఎలక్షన్ల గురించి ఆలోచిస్తారు, రాజనీతిజ్ఞులు రాబోయే తరాల గురించి ఆలోచిస్తారు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ రాజకీయ నాయకుడు కాదు, ఆయన రాజనీతిజ్ఞుడు. రాజనీతిలో వచ్చింది కాబట్టి మన రాజులు మారుతాయని చెప్తున్నాం మేము. కాబట్టి ఇళ్ళ తీసేసిండు, సొంత ఇల్లు లేదు, సొంత కారు లేదు, ప్రజలు ఇచ్చిన డబ్బులతో తిరుగుతుండు, ప్రజలతోనే మమైకమైన నడిపిస్తుండు. కాబట్టి ప్రియమైన మీ ఛానల్ ద్వారా నిరుద్యోగులకు మాట చెప్పదలుచుకున్నా, ప్రియమైన నిరుద్యోగులారా మనం అందరం కథం దొక్కుదాం, పదం పాడదాం, ప్రగతి భవన్ కేసీఆర్ను ఖాళీ చేద్దాం, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ను ప్రగతి భవన్ పంపిద్దాం. మన నిరుద్యోగిత అంశాన్ని, మన నిరుద్యోగితను మనమే ఈ సమస్యను పరిష్కారం చేసుకుందాం. మీరెవరు కూడా ఆత్మహత్యలు చేసుకోకండి. వచ్చేది బహుజన రాజ్యం, ఆ బహుజన రాజ్యంలో ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుందని నేను మీ ఛానల్ ద్వారా నిరుద్యోగులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకోటి శ్రీకాంత్ గారు, ఇప్పుడు నిరుద్యోగ సమస్యకి చాలా రకాలైన గతంలో చేసిన ప్రభుత్వాల్లో పనిచేసినటువంటి మంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు, చాలా మంది రకరకాలుగా చాలా వరకు కార్యక్రమాలు చేద్దామని చెప్పారు ప్రతి ఒక్కరు.
ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రవీణ్ కుమార్ లాంటి నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారని చెప్తున్నాను. ఎస్ ఐ అగ్రీ, నేను కూడా మీకు ఏకీభవిస్తాను. బట్ ఎలాంటి రీసెర్చ్ పరిశోధనలు జరగకుండా ప్రజల్లోకి వెళ్తున్నటువంటి ప్రవీణ్ కుమార్ గారు ఏ విధంగా నిరుద్యోగ సమస్యలు రూపమాపుతారనేది మీరు కొంచెం వివరించండి. అసలు రీసెర్చ్ అనేది ప్రవీణ్ సార్ రీసెర్చ్ చేస్తాడా చేయడంటే ప్రతిదీ కూడా ప్రజల కాడికి పోతేనే సమస్య వస్తుంది, ప్రజల కాడికి పోతేనే పరిష్కారం. ప్రతిదీ ప్రజల దగ్గర ఉంటుంది. చదవడం అంటే పుస్తకాలను చదవాలి, చదవడం అంటే సమాజాన్ని చదవడం. పుస్తకాలను చదువుకుంటే ఉద్యోగస్తులు అవుతాం, సమాజాన్ని చదివితే చరిత్ర నిర్మిస్తుంది. చరిత్రకారం డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ చరిత్ర నిర్మించడానికి ప్రజల కాడికి పోతుంటారు. ప్రజలు నిరుద్యోగ సమస్య ఉన్నది లేదని చెప్పారు కదా. అన్ని ప్రభుత్వాలు వచ్చే నిరుద్యోగం అన్ని ప్రభుత్వాలు వచ్చినాయి కాదట. అన్ని ప్రభుత్వాలు కూడా కుక్కలు బిస్కెట్ వేసినట్టు వేసినాయి. వాళ్ళ సమస్యలు శాశ్వత పరిష్కారాలు చూపెట్టినాయి. తెలివి ఇప్పుడు నేను నాకు తెలివి మీరు ఏ రంగాల్లో పోవాలంటే ప్రభుత్వం దగ్గర ఉండాలి. ఇప్పుడు ఒక ఆయన మంచి క్రికెట్ ఆడుతాడు, క్రికెట్ రంగంలో పోవాలి. ఒక ఆయన చదువుకుంటాడు, టీచర్, ప్రతిదీ వివిధ రంగాల్లో పోవాలి. ఒకటే రంగంలో పోవాలంటే కూడా ప్రభుత్వం నుంచి అన్ని ఉద్యోగాలు కాకపోతున్నాయి కాదంటే ప్రైవేట్ రంగం ఉంటుంది. మనకు వివిధ రంగాలు ఉంటాయి. వివిధ రంగాల వివిధ నిష్ణాతులైన వ్యక్తులు ఆ రంగాల్లో తయారు చేసుకోవడం వల్ల మన నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుంది. దాని మీద ప్రవీణ్ కుమార్ సార్ స్పష్టమైన అవగాహన ఉంటుంది. ఎవరెవరు ఇంటికి పంపించాలని. ఇప్పుడు చిన్న ఉన్నప్పుడు మలవరపులోనే ఎవరెస్ట్ శిఖరం ఎక్కించారు. ఆమె కళను గుర్తించి మరి ఇన్ని సంవత్సరాల కూడా ఇంత నిరుద్యోగ సమస్య ఉన్నప్పుడు వీళ్ళ సమస్యను కూడా పరిష్కరిస్తుందని మాకు స్పష్టమైన అవగాహన ఉంది. స్పష్టమైన ప్రణాళిక కూడా మా దగ్గర ఉంది. చివరిగా శ్రీకాంత్ గారు, మీరు ఎస్ఎస్యు స్వేరో స్టూడెంట్ యూనియన్గా మీ లక్ష్యం ఏంటి, భవిష్యత్ కార్యాచరణ ఏంటి? మా యొక్క భవిష్యత్ కార్యాచరణ అక్షరం, ఆర్థికం, ఆరోగ్యం ఈ పేద ప్రజలకు అందించేంత వరకు మా ఎస్ఎస్లు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఆలోచన విధానాన్ని 80% ఉన్న పేద ప్రజల కోసం వాళ్ళ యొక్క గుడ్సకు, వాళ్ళ గడపకు, ప్రతి వాడకు, ప్రతి పల్లె కూడా ఎస్ఎస్ తీసుకుపోవడమే ప్రధాన లక్ష్యం, ప్రధాన ఎజెండా. సో భవిష్యత్తులో శ్రీకాంత్ కూడా రాజకీయ నాయకుడు చూడొచ్చా? భవిష్యత్తులో నాకు రాజకీయాలను ఇంట్రెస్ట్ లేదు కానీ ప్రొఫెసర్ కావాలని కోరిక. ఒకవేళ ఇప్పుడు భవిష్యత్తు మనం ఏం చెప్పాలి కదా, కాలం నిర్ణయిస్తుంది. కాలంతో పాటు మీరు పయనిస్తారు. శ్రీకాంత్ గారు, ఇప్పుడు న్యాయ విద్యార్థులు మీరు ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమాల గడ్డలో ఉన్నారు కదా సెంట్రల్గా. సో ఎప్పుడైనా ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎవరైనా యూనివర్సిటీ సందర్శించి మీ సమస్య పరిష్కార మార్గాన్ని ఎవరైనా వెతికారా? మీరు మంచి క్వశ్చన్ అడిగారు. ఒక మాట, ఈ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ప్రజల వద్దకే పాలన, నిరుద్యోగ కాడికి మేము ఉద్యోగులకు చెప్తాను. తెలంగాణ రాష్ట్రం తెచ్చిన ఉస్మానియా యూనివర్సిటీ, తెలంగాణ రాష్ట్రం కోసం అమరులైన ఉస్మానియా యూనివర్సిటీ, వందల వేల కేసులు పెట్టుకుని జైల్లో ఉన్న విద్యాసంఘ నాయకులు ఉస్మానియా యూనివర్సిటీ ఇంతవరకు ఒక్కరోజు కూడా కేసీఆర్ ఇది ఎంత సిగ్గుచేటు. శతాబ్ది ఉత్సవాలు జరిగితే అట్లా వచ్చింది, ఇట్లా పోయింది. మన ఒక సినిమాలు ఉంటాయి కదా, రామమ్మ రాజన్ వచ్చినాడు, రామమ్మ అందరూ వచ్చినట్టు వచ్చినట్లు కేసీఆర్ తప్ప మరి వచ్చి మీ విద్యార్థి సమస్యలు ఏమున్నాయి ఒక్క విషయం మాట్లాడలేదు కేసీఆర్. అసలు ఒక మాట, కేసీఆర్ ఇన్ని వేల కోట్ల బడ్జెట్ ఖర్చు పెట్టి కాళేశ్వరం కట్టిండు, అన్ని ప్రాజెక్టులు కట్టిండు. మాకు భూములు లేవు, మీ నీళ్ళతో మా పొలాలు వారేది చేయలేదు. మేము చదువుకున్న విద్యార్థులు, మాకు స్కాలర్షిప్ విడుదలే 3,300 కోట్ల స్కాలర్షిప్ పెండింగ్ ఉంది రాష్ట్రంలో. బకాయిలు విడుదలే. మాకు మా ప్రాజెక్ట్ అవసరం, మాకు ఏం కావాలి, జ్ఞానం కావాలి, మాకు చదువు కావాలి. కేసీఆర్ కుట్ర పన్నెండు ఈ ఎస్సీ ఎస్టీ పేద ప్రజలు చదువుకుని చైతన్యవంతమై ఈ ప్రభుత్వాలకు వస్తున్నారు అన్న. కేసీఆర్ మాటలు నీళ్ళముతారు, వాన వచ్చేది పాలనలో ఇది ఎవరు తెలియదు. కేసీఆర్ హామీ ఇస్తే కూడా అసలు నేను హామీ ఇస్తున్నా అది తెలియదు. కేసీఆర్ అంటే బాగా మాటలు మాట్లాడు, అవన్నీ తప్పు. కేసీఆర్ నమ్మదు, కేసీఆర్ నమ్మే సిచ్యువేషన్ లేదు. ఇంకొక మాట చెప్పదలుచుకున్నాను, ప్రైవేట్ రంగ యూనివర్సిటీ తీసుకొచ్చిండు, ప్రభుత్వ రంగ యూనివర్సిటీలో పక్కకు పెట్టిండు. నేను ఒక్క మాట అనురాగ్ యూనివర్సిటీ, మల్లారెడ్డి యూనివర్సిటీ, ఇన్ని యూనివర్సిటీలు వచ్చింది. మరి ఇదే ఉస్మానియా యూనివర్సిటీకి ఎందుకు నిధులు కేటాయిస్తున్నారు? ఒక 3,000 కోట్ల నిధులు కావాలి ఉస్మానియా యూనివర్సిటీకి. మీరు ఎప్పుడు అడగలేదా? మరి మా దగ్గరికి అత్తే కదా, అంటే మీకు అపాయింట్మెంట్ రాలేదా? మీకు అపాయింట్మెంట్ రాలేదా? ప్రగతి భవనం
ఒక ముఖ్యమంత్రి ఉండేది. ఇప్పుడు ఇంతకుముందు సెక్రటరీ మన ప్రవీణ్ సార్ ఉండే గుడ్లో. అవును. ఈ సమయంలో రండి మాట్లాడుకుందాం అని చెప్తే ఆడ చెప్పులు ఒకటి అన్ని రాసి ఉండే. ప్రగతి భవన్ అనేది ముఖ్యమంత్రి మనకు ముఖ్యమంత్రి ప్రగతి భవన్ ముఖ్యమంత్రి నాకైతే అర్థం కాదు. ఇట్లా పంజాగుంట మీకు ఇట్లా పోతుంటే దాన్ని 3 వర్షాలు ఉంటున్నాను కంచె అంటే అది ఏంది అసలు? ఈ కంచె వేసుకుంది అది పుర గడి అహంకారం అసలు ఏంది? పోయి మాట్లాడాలి కదా, సమస్యలు వినాలి కదా, ఒక్కడి లేదు లేదు. ఇప్పుడు వస్తాడు అట్లా పోతాడు ఏంటి కనీసం మంత్రి వీసీ దగ్గర మాట్లాడుతుంటే మా వీసీ ఇద్దరు బౌన్సర్లో పెట్టుకుని మా బాధ ఎక్కువ చెప్తున్నామన్నా ఇంట్లో ఆయన బౌన్సర్లో పెట్టుకుని ఆయన మూలకంచెలు కట్టుకుని ఈయన. అందుకే ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలని చెప్పి మొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ను మా దగ్గర యూనివర్సిటీ తీసుకొచ్చి సార్ మా సమస్యలు ఉన్నాయి అని మేము మాట్లాడినాం. మనం మాట్లాడితే సార్ వచ్చినాడు బహుజన రాజ్యం వస్తే ఎట్లుంటుందో ఒక తమ్ముడు చెప్పి బహుజన రాజ్యం వస్తే ఊహించలేదు అని చెప్పి ఇంత అద్భుతంగా ఆల్రెడీ విప్లవాత్మకమైన మార్పులు వచ్చినాయి కాబట్టి విద్యార్థులు ఢిల్లీ యూనివర్సిటీ, అజంపేట్ యూనివర్సిటీ, అశోక యూనివర్సిటీ అన్ని రకరకాల యూనివర్సిటీలు చదువుతున్నారు వాళ్ళంతా. నిజాం నవాబు కట్టిన ఆర్ట్స్ కాలేజీ అది ఎట్లుందో గట్లే ఉంది. వీళ్ళు ఏం చేసారు కొత్తగా? కొత్త మార్పులు ఏం లేదు. ఆయన బౌన్సర్లో పెట్టుకుని ఈయన ప్రభుత్వం గోడలు కట్టాలి తప్ప ఈయన మార్చింది చేసింది. యూనివర్సిటీకి వచ్చినాక డబ్బులు కట్టిపోయిందన్న తినేదికి. ఇప్పుడు కేసీఆర్కి మనం డబ్బులు కట్టుకున్నాం కదా ప్రజలు. ఆయన కట్టుకునే బట్టకు ఆయన తిని మనమే పనులు కట్టాము. మరి మేము పనులు కట్టాలి? ఫ్రీ ఉండాలి ఎడ్యుకేషన్ అనేది. విద్యను కొనుక్కోవడం ఏదన్నా. కాబట్టి సమూలంగా మార్పు రావాలంటే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ రావాలని చెప్పి ప్రవీణ్ కుమార్ సార్ రాష్ట్రంలో మనకు ఎవరు రాష్ట్రంలో దీని ప్రత్యేకంగా చూపెట్టండి. 10 ఏళ్ళు కాంగ్రెస్కి ఇచ్చినాం, 10 ఏళ్ళు టీడీపీ ఇచ్చినాం, 10 ఏళ్ళు టీఆర్ఎస్కి ఇచ్చినాం. ఇంకెన్ని సంవత్సరాలు చేస్తారు? ఆరిపోయే దీపాలు వెలుతురు ఎక్కువ అన్నట్టు వీళ్ళ దీపాలు వెళ్ళి ఆరిపోతుంది. మనం రాబోతున్నాం, మనం వెలుతురు ఇవ్వబోతుంది ప్రజలకు. మనం కేసీఆర్ అంటే కదా బాసులు కాదు కదా. కేసీఆర్కు ప్రజలు బాసులు కాదు. కేసీఆర్కు వైన్ షాపులకు బాసులు, కేసీఆర్కు కార్పొరేటర్లు బాసులు, కేసీఆర్కు మైకం రమేష్ రావు బాసులు. కానీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్కు బాసులు ప్రజలు. ప్రజల జీవితమే ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నది. ఆయన ప్రతి క్షణము అనుక్షణము తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేయదలుచుకుంది. అటువైపు ఆలోచన కాబట్టి యూనివర్సిటీ కూడా మనం ఇచ్చి మేము మాట్లాడడం జరిగింది. ఆ సమస్యలు అందరూ ఇప్పుడు నిరుద్యోగత తెలంగాణ విద్యార్థి మొత్తం ప్రవీణ్ కుమార్ సార్ పక్షంలో ఆయన కోసం మేము అందరం మాట్లాడడం జరుగుతుంది. ఏదేమైనా అల్టిమేట్గా ప్రవీణ్ కుమార్ సార్ వస్తేనే పరిష్కార మార్గాలు. చదువుకున్న వ్యక్తి రావాలనుకున్నాం, నేరం చేయని వ్యక్తి రావాలనుకున్నాం. ఇప్పుడున్న పార్లమెంట్ లా 80% మంది నేరం చేసిన వ్యక్తులు ఎవరు? మరి మచ్చలేని మనిషి ఉన్నాయి దేశంలో, ఈ రాష్ట్రంలో అంటే మచ్చలేని మనిషి ఒక్కరు చూపెట్టండి, చెప్పండి ఎవరికి? ఇది సాక్షాత్ దేశ హోంమంత్రికి ఉంది కదా నేర కదా, నేర చరిత్ర అందరూ తీయండి. నేరాలు ఎవరికి లేదు. కాబట్టి నేరం చేయని వ్యక్తి, మంచి వ్యక్తి, మల్లెపూలు అని తెల్ల మనసు ఉన్న వ్యక్తి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చూపెట్టింది కదా. సాక్షాత్ చూపెట్టింది కదా నిజాయితీ ఇంతవరకు నిజాయితీ చేసినో. కాబట్టి ఆయన రాజకీయాలు రావాలని కోరుకుంటున్నాను. వచ్చేసారు రాజకీయాల్లో, ముఖ్యమంత్రి కావాలి. ప్రజలు నిర్ణయిస్తారు, ప్రజలే ముఖ్యమంత్రి చేస్తారు. అది కూడా సమయం ఆసన్నమైంది. సమయం ఆసన్నమైనప్పుడు ఇప్పుడు అప్పుడు కొంత తరం కాదు. ఆయన వచ్చినా ఈయన వచ్చినా మధ్యలో కలవాల్సిందే. ప్రజలు చరిత్ర నిర్మాతలు కాబట్టి ప్రజలు నిర్ణయిస్తారు. ఇప్పుడు మీకు ఆలోచించాలి. ఈ మొన్న నేను ఒక మ్యాగజైన్ చదివిననుకుంటా, 40% మంది 60% మంది వృద్ధులు పార్లమెంట్ 40% పడిపోయింది దేశంలో యువత. రాజకీయాలు అసలు రాజకీయాలు ఎవరు చేయాలి? యువత చేయాలి. ఈ వృద్ధులు ఏం చేయాలి? పింఛను మేము ఇవ్వాల్సిందే, పింఛను వాళ్ళు మాకు ఇస్తారు. నిరుద్యోగం మీద నిరుద్యోగ వృద్ధి పెంచి అయ్యాక దీపించారు. యువత రాజకీయాలు రాయాలి కదా. యువత రాజకీయాలు ఏంటంటే ఏది లేదు. ఎన్నో చేయించారు వాళ్ళు. ఎక్కడో చదువుకున్న ఉద్యమకారులు బ్రిటిష్ ప్రభుత్వాలు గురించి డయ్యర్లు, చరిత్ర సత్యాలు. మనం ఏం చేస్తున్నాం యువత అంటే ఆ పార్టీకి ఈ పార్టీకి బానిసలు అయిపోయాం తప్ప ప్రజల కోసం సేవ చేయలేము. అందుకే మేము ఎస్ఎస్సి విద్యార్థి సంఘంగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ భావజనాన్ని మోసి ఏకైక విద్యార్థి సంఘంగా 80% ఉన్న పేద ప్రజల కష్టాలను కన్నీర్చే విద్యార్థి సంఘంగా మేము ఆ ప్రజల కోసం నిలబడ్డాం. మేము డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోసం నిలబడ్డాం. మేము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోసం నిలబడ్డాం. మేము మహాత్మా జ్యోతిరావు పూలే కోసం నిలబడ్డాం. మేము సాహు మహారాజ్ కోసం నిలబడ్డాం. మేము ఎస్సీల కోసం నిలబడ్డాం. మేము ఎస్టీల కోసం నిలబడ్డాం. మేము ఆదివాసుల కోసం నిలబడ్డాం. మేము మైనార్టీల కోసం నిలబడ్డాం. టోటల్గా ఈ దేశం కోసం నిలబడ్డాం. ఓకే, శ్రీకాంత్ గారు చాలా విషయాలు మాట్లాడారు.
ప్రవీణ్ కుమార్ సార్ రావాలని బలమైనటువంటి సంకల్పం మీలో బాగా బలంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా అది నెరవేరాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా లాస్ట్గా ఇప్పుడు రీసెంట్గా ప్రవీణ్ కుమార్ గారు పాపం అడిషనల్ డీజీ ర్యాంక్ ఆఫీసర్ బీఆర్ఎస్ తీసుకుని ఒట్లు బస్తాలను వస్తున్నాడు. చాలా నేను చూశాను, అది వీడియోలు కూడా చూశాను. సో ప్రజలు మరి వరి ధాన్యాన్ని ఎవరు కొనాలనేది ఏ ప్రభుత్వాలు నిర్ణయిస్తారని మీరు మంచి ప్రశ్న అడిగారు. సెంట్రల్ గవర్నమెంట్ ఎన్నుకుంది ప్రజలు ఒకలే ప్రజలు, భారతదేశ ప్రజలు. పాకిస్తాన్ ప్రజలు కాదు, బంగ్లాదేశ్ ప్రజలు కాదు, అమెరికా, భారతదేశ ప్రజలు. ఈ స్టేట్ గవర్నమెంట్ ఎన్నుకుంది భారతదేశ రాష్ట్రం. ఒకలే ప్రజలు కలిసి రెండు ప్రభుత్వాలు ఎన్నుకుంది. ఒక ఆయన మీద కూర్చోమన్నారు, ఒక ఆయన దగ్గర కూర్చోమన్నారు. మరి ఈ ఎన్నుకున్న ప్రజలే వరి పెడితే వరి ఉంటానేమో ఆయన అంటున్నాడు, కొనట్టుందని ఈయన అంటున్నాడు. మరి రైతులు అంతలేరా? రైతులంతా కళ్ళాలు మరి ఎవరు కొనాలి? మరి మనం ఇట్లా మరి మీరు ప్రభుత్వాలు కొనాలి అని కొట్టలేవు. మోడీ ఏమో ఆదాని అమ్మాయిల కోసం సాగు చట్టాలు తీసుకొచ్చాడు. ఈయననేమో ప్రాజెక్టులు కట్టిండు, ప్రాజెక్టులు నింపిండు. మరి నిండిన ప్రాజెక్టులతో నీళ్ళతో కేసీఆర్ దానం చేసుకుంటా ఆయనకి ఎన్ని వేల బుర్ర నీళ్ళు కావాలి దానం చేసుకుని ఒక పాట కదా అంటారు కదా. శోభ ఆమె పేరు ఏం పేరు ఉంది, ఆమె అమ్మకి ఆమె వాళ్ళ బిడ్డ పేరు నాకు తెలియదు. నీకు నాకు ఎందుకే బుక్కెడు భూగోదాలు కదా, నేను పోరాటం పోతున్నా, మన కొడుకు బిడ్డ సెట్లు ఇంత భూగోదాలు మనకు క్రికెట్ బియ్యదాలు మన ఇద్దరిని పోరాటం చేయడానికి మన అన్నోడు. మరి నీకు అన్ని వందల ఎకరాల భూములు ఉన్నాయి కదా. ఈ రైతులు ఒడ్లు ఉంటే మొలకలు వస్తున్నాయి. నాకైనా కార్టూన్ వేసిండు, ఏమరా మళ్ళీ ఒరే చేసినవురా ఒరే ఏమన్నా అంటే నేనే చేసిన సార్ ఒరే పోయిన సార్ మీరు వరకు వాళ్ళ మొలకలు వచ్చి అని ఒరేదని చెప్పిన సందర్భం ఏర్పడింది. ఎవరు కొనాలి రాష్ట్రంలో? ప్రజలు కూడా ఈ ఒరి విషయంలో స్పష్టంగా ఉండరు. వీడు కొనరు, వాడు కొనరు. ఈ ఇద్దరు కూడా ఎవరు ఉరి పెడతారు. ప్రజలే వరి కొనలేరు కాబట్టి ఉరి పెడతారు. ఉరి పెట్టే దిశగా అడుగులు పక్క ఉరి పెడతారు. ఒడ్లు కొనకపోవడం ఏంటన్నా? ఏం పంట పడుతుంది? రైతుల మీద ఏ పంట పండియాలో ఈయన వచ్చినప్పుడు ఈ పంట పండియాలంటే అలా ఆయన భూమి ఏ పంట పడుతుంది ఆయన ఎరికా? మరి ఇవాళ వచ్చిన నువ్వు ఏ పంట పండియా నువ్వు చెప్తావు? అధికారులు చెప్తాడు. అధికారులకు ఎవరికి అధికారులు నాలుగు బట్టి దుంటారా? ఎమ్మెల్యే దుంటారా, ఎంపీ దుంటారా, ముఖ్యమంత్రి దుంటారా? ఎవరు దుంటారు? దున్మనులు భూమి ఉంటే వారి దున్మనన్న అమిత్ షా వచ్చో లేకపోతే తోమర్ వచ్చో ఆదాని వచ్చో అంబానీ వచ్చి మా అమ్మలతో వాళ్ళ కుటుంబాలు ఉంటారు కదా, నేను తప్పు మాట్లాడుతున్నాను, అలా కుటుంబంలో వచ్చి నాటేయమని కదా నీకు రైతు కష్టం తెలుస్తుంది. నేను మన సార్ సత్యం వచ్చాయి కదా 100 కిలో బస్తా, వాళ్ళు ఒక 50 కిలో బస్తా మేమని మరి తెలుస్తుంది కదా. ఆడేమో ఏసీ రూమ్లో కూర్చొని మేము వరి కొనాలంటే కొనకూరి మీరు ఎట్లా కొనారు కూడా ప్రజలు చెప్తారు. మీరు వరి కొనకపోతే వీటి ఈ ప్రగతి వాళ్ళు నిగురు పెడతారు, ఆ పార్లమెంట్లో ఆయన ఊరు పెడతారు. ఇద్దరు ఊరు పెట్టి ప్రజలు ప్రవీణ్ కుమార్ సార్ నాయకత్వంలో కోరుకొని ఖచ్చితంగా బౌద్ధ రాజ్యం వచ్చిన తర్వాత రైతు సమస్యలు, నిరుద్యోగ సమస్యలు, నిరక్షరాస్యత సమస్య, పేదరిక సమస్య, ఈ దేశంలో ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారం బహుజన రాజ్యం వస్తుంది. ఆ సమస్యలన్నీ బహుజన రాజ్యం పరిష్కరిస్తుంది. దానికి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ నాయకత్వంలో మనం అందరం కూడా ముందుకు పోవాలి. మీ ఛానల్ తరఫున ఈ తెలంగాణ సమాజానికి చేతులెత్తి జేబీని తెలియజేసుకుంటున్న మనం అందరం ప్రవీణ్ కుమార్ సార్ నాయకత్వంలో వద్దాం. ఈ రాష్ట్రాన్ని విముక్తి చేసుకుందాం. ఈ భూములు, ఈ నిరుద్యోగిత, ఇవన్నీ సమస్యలు ప్రతి సమస్యను మనం పరిష్కరించుకుందాం. విద్యను ప్రభుత్వాలను తెచ్చుకుందాం, వైద్యాన్ని ప్రభుత్వాలను తెచ్చుకుందాం. పేదోడైనా పెద్దోడైనా ఒకటే బల్లె చదువుకోవాలి. వాళ్ళ పిల్లలు పెద్దోడు రోగం వచ్చినా పేదోడు రోగం వచ్చినా ఒకటే హాస్పిటల్ పోవాలి. ముఖ్యమంత్రి అయినా కళ్ళెజు పెట్టుకోవాలి, ఎవరైనా అల్లెజు పెట్టుకోవాలి. కాబట్టి విద్యా వైద్యాన్ని ప్రభుత్వాలను తీసుకురావాలి అని చెప్పి మీ ఛానల్ ద్వారా ఇంకొక మాట నేను మాట్లాడి ముగిస్తా. ప్రవీణ్ కుమార్ సార్కు కరోనా వస్తేనేమో గాంధీకి గెలవకుండా చంద్రశేఖరరావు కరోనా వస్తేనేమో యశోధరావు. మరి ఇలా స్పష్టంగా ప్రజల కోసం నాయకుడు కావాలని తెలుసుకోవాలి కదా. కరోనా వచ్చినప్పుడు మనతో పాటు గాంధీకి వచ్చిన నాయకుడు కావాలా? మనతో ఎన్నుకొని పవర్ రాగిన మనని పాతాళంలోకి ప్రగతి భవన్ నుంచి కార్పొరేట్ హాస్పిటల్ అయినా కలవకుండా చంద్రశేఖరరావు ఎస్ఎస్యుగా రాష్ట్ర అధ్యక్షుడిగా మరోమారు సైకిల్ యాత్ర చేసే ఆలోచన మీకు? మేము మరోమారు సైకిల్ యాత్ర చేస్తాం, పాదయాత్ర చేస్తాం. ఈ ప్రజల కష్టాలను కన్నీళ్ళను ప్రజల బానిస సంఖ్యను తెంచేంత వరకు అవసరం అనుకుంటే మా చివరి శ్వాస వరకు మేము ఈ ప్రజల కోసమే పోరాటం చేస్తాం తప్ప మా జెండా, మా ఎజెండా మొత్తం 85% ఉన్న పేదలది. వాళ్ళ కోసమే మా యొక్క పోరాటం ఉంటుంది. నెక్స్ట్ ఖచ్చితంగా సైకిల్ యాత్ర కూడా త్వరలోనే మళ్ళీ చేయబోతుంది. సైకిల్ దొక్కుతాం, తర్వాత కూడా ఎక్కుతాం, అంతే మాట. అంతే.
ఓకే శ్రీకాంత్ గారు, ఖచ్చితంగా మీరంతా కూడా గొప్ప గొప్ప విషయాలు తెలుసుకొని గొప్ప గొప్ప సమస్యల పరిష్కార మార్గాలు వెతికే క్రమంలో మీ అందరికీ మీరు కోరుకుంటున్న ప్రవీణ్ కుమార్ సార్ ప్రగతి భవన్ వెళ్ళాలని మా స్టూడియో ద్వారా కూడా మీకు మన ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. మా స్టూడియోకి వచ్చి చాలా విషయాలు మాతో చెప్పినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చేయండి. ఇది మన ఛానల్, నీలి తెలంగాణ ఛానల్ మన ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా నీలి ఛానల్ ఉందని మీరు అందరూ కూడా చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ డాక్టర్ పస్నూరి రవీందర్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కందికంటి విజయ్ కుమార్ స్వేరో. నీల్ తెలంగాణ ఇది మనందరి ఛానల్. దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఆదరించండి. జై భీమ్.